కార్తీక్ బాబుని ఒక జోకర్ లాగా చూస్తా అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ మాత్రం బాగుంది. యాక్చువల్గా జోష్న భరతం పట్టాలనేసి మనమైతే వెయిట్ చేసాము. ఆ భరతం పట్టేది సూరజ్ రూపంలో కాకుండా మన కార్తీక్ రూపంలో పట్టింటే బాగుండేదని నాకైతే అనిపించింది. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్తాను, కార్తీక్ బాబుని చూస్తా అంటే మాత్రం ఎందుకో వాంటెడ్గా కార్తీక్ని అయితే టార్గెట్ చేశారు. అంతే స్క్రీన్ ప్లేస్ చేయకూడదు, అలాగే ఏమి హీరో లక్షణాల ఎలాంటి ఉండకూడదు, ఒక సైడ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేసింది అన్నట్టయితే వాళ్ళు ప్రజెంట్ చేయాలనేసి నాకైతే బాగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను ఏమంటే, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు సూరజ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సూరజ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సీరియల్ అనేది కొత్త టర్న్ అయితే తీసుకునింది. ఆ సూరజ్ క్యారెక్టర్ అనేది ఎంత డేంజర్ కాబోతుందో ఫ్యూచర్లో అనేది మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమైంది. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఏం జరిగిందని మనం అయితే మాట్లాడదాం. అక్కడ సూరజ్ చేసే పై ఎత్తులకి జోష్నాకు కానీ, అలాగే శివనారాయణ గారికి కానీ, అలాగే మన కార్తీక్ కానీ, దీపక్ కానీ ఎవరికి అర్థం కాని ఎత్తులు అయితే వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తూ ఉండడు అని మీకు డౌట్ రావచ్చు కదా. దక్షిణామూర్తి అనే క్యారెక్టర్ ఒకటి వచ్చింది కదా. ఆ దక్షిణామూర్తి అనే క్యారెక్టరు పర్టికులర్గా ఏం చెప్పింది, నువ్వు నా గడప తొక్కే రోజు వస్తుంది శివనారాయణ అనేసి అయితే చెప్పింది కదా. ఆ గడప తొక్కించాలనేసి ఒక మనవడ రూపంలో మన కార్తీక్ చేయలేని పని అక్కడ ఆపోజిట్లో మన శివనారాయణ గారికి ఆపోజిట్ క్యారెక్టర్ రూపంలో వాళ్ళ గడప తొక్కడానికి శివనారాయణ గారి మెడల్ వంచడానికి అయితే మన సూరజ్ వచ్చాడనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు కార్తీక్ని వెరీ లోగా చూపించడానికి కారణము, అలాగే కార్తీక్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్లు అయితే ఉంటారు. ఆ డిసప్పాయింట్ గల కారణాలు ఏమనేసి వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మామూలుగా మనకేం చేస్తారు, హీరో హీరోయిన్ మధ్య మహా అయితే ఒక 22 నిమిషాలు అయితే మనకు టెలికాస్ట్ చేస్తారు. ఎపిసోడ్లో 22 నిమిషాలు కనీసం 12 నుంచి 15 నిమిషాలు అయితే హీరోకి హీరోయిన్కి, లేకపోతే హీరోకి విలన్కి, హీరోకి సైడ్ క్యారెక్టర్కి, అలాగే హీరోయిన్కి విలన్కి వీళ్ళందరికీ స్క్రీన్ స్పేస్ అయితే ఇస్తారు, మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మన కార్తీక్కి దీపాకి జస్ట్ 2 నిమిషాలు స్క్రీన్ స్పేస్ అయితే ఇచ్చారు. మిగిలిన మొత్తం 20 నిమిషాలు ఉంటే 20 నిమిషాల పాటు సూరజ్కే ఎలివేషన్స్, సూరజ్కే హై ఎమోషన్స్, సూరజ్నే పొగడ్తలు, సూరజ్కే అంతా సూరజే. అక్కడ హీరో కార్తీక సూరజ్ అనేది అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో అంటే మనం చెప్తాను, మీకు క్లారిటీగా చెప్తాను నేనండి. అక్కడ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక్కడ కార్తీక్ బాబుని రోజు రోజుకి తొక్కేస్తా ఉంటారు. నిజంగానే తొక్కేస్తా ఉంటారు, ఇది నా మాట కాదు. మీరు కావాలంటే ఎపిసోడ్స్ చూడండి, ఎపిసోడ్స్ చూస్తే మీకే అనిపిస్తుంది, అరే కార్తీక్ బాబు హీరో కదరా, కానీ ఎలివేషన్స్ ఏంద్రా వీళ్ళకి ఇస్తూ ఉంటారు, మా కార్తీక్ ఏమి చేయలేకపోతా ఉంటారా, ఎందుకురా ఇంతలాగా చేస్తూ ఉంటారు, ఒక కమెడియన్ ఒక సైడ్ క్యారెక్టర్ని చేసేస్తారు అనేసి మీకు కూడా అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు నిన్న చూసుకున్నట్టయితే తాతగారు కార్తీక్ రారా మాట్లాడదామనేసి తాతగారు అయితే పిలుచుకొని పోతారు. అక్కడ ఎందుకు పిలుచుకుపోయారో మనకైతే చూపించలేదు. కానీ అక్కడ జోష్న అలాగే దీప అయితే వర్క్ చేసుకుంటూ ఉంటే మన దీపాకి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వస్తే ఆ దొంగ మేనేజర్ గాడు అక్కడ మెయిల్ చదివి చెప్పరా ఏమైందో అనేసి అంటే, అమ్మో నేను చెప్పను మీరు నమ్మరు అనేసి ఆ మేనేజర్ గాడు ఇంకా జోష్నాకు అమ్ముడు పోయిండని మనకు క్లారిటీగా అయితే అర్థమైంది. ఆ మేనేజర్ గాడు అయితే పరిగెత్తే అక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇద్దరు సీఈఓలు అంటే అక్కడ కంప్లైంట్ చేస్తే వాడు జాబ్ ఊస్టింగ్ అవుతుంది కదా, కానీ మన దీప ఎందుకు కంప్లైంట్ చేయలేదు నాకైతే అర్థం కాలేదు. సరే తొందరలో చేస్తుందని మనం అయితే అనుకున్నాం. అదే ఇక్కడ ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్లనే మన దీప కార్తీక్ క్యారెక్టర్స్ అక్కడ 0 కన్నా మైనస్ అయిపోతున్నాయి, -0 అయిపోతున్నాయి. అదే బాధ వచ్చిండేది. సరే అనేసి అక్కడ అది అక్కడ ఆఫీస్ వదిలేద్దాం. అక్కడ మెయిల్ వస్తే ఆ మెయిల్కి ఎలాగైనా సరే ట్రాన్స్లేషన్ అంటే మన కార్తీక్ చెప్పిన మాటలైతే గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుంది అనుకోండి. ఇంగ్లీష్లో ఒకవేళ తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో తెలుగులో కన్వర్ట్ చేయాలన్నా జస్ట్ ఒక యాప్తో లేకపోతే గూగుల్లో పోయి అలా సెర్చ్ చేస్తే చాలా వచ్చేస్తుంది. కాబట్టి మన దీపాక్ అయితే ఆ ఆలోచనతో అక్కడ ఫోటో తీసుకుని దాన్ని అయితే ట్రాన్స్లేషన్ చేసి ఏమొచ్చింది, పార్టీ ఎప్పుడు, పార్టీలో ఎంతమంది ఫుడ్ కావాలి అనేసి మన దీప అయితే చూస్తా అంటే, సరే అనేసి మన జోష్న వచ్చి కౌంటర్ వేయాలనేసి చూసింది. కౌంటర్ వేయాలని చూస్తే మామూలు కౌంటర్ అయితే లేదు. అంటే ఏంది 5వ క్లాస్ చదివిన దానా అనేసి మాట్లాడితే, ఏంది కల్తీ దానా అనేసి మన దీప కూడా మామూలు కౌంటర్లు అయితే ఇట్లేదు. జోష్నాకైతే దిమ్మ తిరిగే కౌంటర్లు అయితే ఇస్తుంది. ఇక్కడ దీప విషయంలో కూడా మన కార్తీక్ అయితే 0 అయిపోయాడని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ జోష్న ఎన్ని తప్పులు, ఎన్ని కుట్రంత్రాలు, ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే కార్తీక్ అనేవాళ్ళు అక్కడ ఎలివేట్ చేయలేకపోయారు. అంటే జోష్న చేసే తప్పులను ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయారు.
ప్రతిరోజు ఒక ఎపిసోడ్లో ఒక తప్పు చేస్తుంది. ఆ తప్పుని ఎలాగైనా సరే జోష్న బయటపడుతుంది. కానీ మన కార్తీక్ని ఎత్తకి వేసి కొండ బద్దలు కొడతాము, మన దీపాకి మంచి లైఫ్ ఇద్దాము, దీప వాళ్ళ అమ్మతో కలిసి ఉండేలాగా ప్లాన్ చేద్దాము అనేసి మన కార్తీక్ బాబు ప్లాన్ చేయకుండానే చేశారు. అసలు అప్పటి నుంచి తొక్కడం అయితే మొదలుపెట్టారని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు కార్తీక్ బాబు పవర్ ఏందో నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను అంటే, అక్కడ విక్రమ్ ఆన్ డ్యూటీ అనేది ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. అది క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. అక్కడ అసలు ఆ వెబ్ సిరీస్ ఉందనేసి కూడా తెలియదు. అక్కడ కూడా టాప్ హీరో నిఖిల్ అయితే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ మన కార్తీక్ బాబు పోయిన తర్వాత జియో హాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్లోకి అయితే వచ్చింది ఆ సిరీస్ అయితే, వెబ్ సిరీస్ అయితే. అంత పవర్ ఉండే క్యారెక్టర్ని ఎందుకు ఇంత లోగా, ఇంత జోకర్ లాగా చూపిస్తాడు అనేసి నా బాధ. అక్కడ చూసుకున్నట్టయితే మన దీప అయితే అడుగుతుందా, బావా మా అమ్మతో కలవాలి బావా, నేను ఆ పిల్లని ఎలాగైనా సరే మనం మభ్యపెట్టాలి బావా అనేసి చూస్తా అంటే, ఇక్కడ బంధాలు, వాల్యూస్, తోటకూర అంటే మన కార్తీక్ బాబు టైంపాస్ చేస్తా పారిజాతం గారితో చింగి చెక్కలు వేసుకుంటా ఆ విధంగా చేసుకుంటా ఉండడం వల్ల ఈరోజు కార్తీక్ బాబుని ఎలివేట్ చేసే ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ క్యారెక్టర్ ఈరోజు కార్తీక్ బాబుని తొక్కేస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ గురించి కూడా మీకైతే చెప్తాను, ఎందుకు ఈ విధంగా ప్లాన్ చేస్తాను సూరజ్ అనేసి. దాని గురించి కూడా మీకైతే క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడ సరైన మొత్తానికి అయితే మన అక్కడ మన సూరజ్ ఎలా వస్తాడు, వచ్చిన హీరో లేవలేడు అనేసి ఒక హీరోకి ఎలివేషన్ ఇస్తాడు చూడండి. ఆ విధంగా ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అసలు నడిచినా ఇంత దూరం రాలేడు అనేసి ఉంది. నడుచుకొని మన సూరజ్ అయితే స్టిక్ ఇలా పట్టుకొని నడుచుకొని వస్తే ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ కొన్ని మెయిల్స్ వచ్చాయి, చెక్ చేయి సూరజ్ అనేసి మన దీప అయితే చెప్పేసి, సరే బ్రో నువ్వు చూస్తా ఉండు, నేను కొంచెం పని ఉంది వస్తా అంటే మన దీప కూడా అక్కడికైతే పోయింది. అక్కడ పోయిన తర్వాత అక్కడ బిడ్డ గురించి ఏదో ఇంక వాళ్ళ స్క్రీన్ స్పేస్ కావాలి కదా, హీరోయిన్లని మనం గుర్తు చేయడానికి కోసం, వాళ్ళ స్క్రీన్ స్పేస్ కోసం మనం హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రావాలి, నా డ్రైవర్ ఉద్యోగం ఉంది కదా, మళ్ళీ నేను రావాలి అనేసి ఆ డ్రైవర్ కోసం అనేసి, ఆ డ్రైవర్ బానిస బతకమని నేను ఎవరు చెప్పారు కార్తీక్? నీ అంతటా నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాను. ఒక్కసారి కొండ బద్దలు కొట్టినారంటే ఆల్రెడీ సుమిత్ర గారు అగైనెస్ట్ అయిపోయారు, తాతగారు అగైనెస్ట్ అయిపోయారు, అందరూ అగైనెస్ట్ అయిపోయారు కదా జోష్నకి. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు శాంతి ఇచ్చేస్తారు. నువ్వు బంధాలు, వాల్యూస్, ఎథిక్స్ అనుకుంటా నీ నెత్తి నువ్వు లోపలికి వెళ్ళిపోయేసి అదర్స్కి ఎలివేషన్ ఇవ్వడం వల్లనే మన తప్పులేందే ఎదుటోళ్ళది ఎలివేషన్ ఇయ్యరు, మనం తప్పు ఉంటేనే ఎలివేషన్ ఇస్తారని మన కార్తీక్ బాబు కూడా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసింది రాంగ్గా డిజైన్ చేశారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే అక్కడ బిడ్డ గురించి, హాస్పిటల్ గురించి అయితే ప్రతి జన్మ ఒక అమ్మాయికి ఒక బిడ్డని జన్మ ఇవ్వాలంటే ఆ మరో జన్మ ఎత్తినట్టే అనేసి మన దీప ఏదో చెప్పింది. ఓకే, సెంటిమెంట్ పరంగా అయితే బాగా వర్కౌట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన సూరజ్ అయితే నిన్న ఐ లవ్ యూ చెప్పాడు, మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ అంటే పేపర్లో రాసిచ్చాడు. పేపర్లో రాసిచ్చిన తర్వాత అసలు ఏం చేస్తాడో నువ్వు ఐ లవ్ యూ అని రాసావు అనేసి మన జోష్న వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే మొదలైందని మనం అయితే చెప్పుకోవచ్చు. జోష్నాని వాంటెడ్గా ఎందుకు టార్గెట్ చేస్తానని మీకు డౌట్ రావచ్చు. సూరజ్ ఏం లేదు, అక్కడ వాళ్ళ మేనత్ కూతుర్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనేసి సూరజ్ అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు దక్షిణామూర్తి క్యారెక్టర్ అనేది డబ్బు కోసం అనేసి వాళ్ళ కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు కదా. ఆ విధంగా ఇప్పుడు మంచోళ్ళలాగా మారిపోయినట్టు నటించి సూరజ్ కూడా ఇప్పుడు మంచిగా నటిస్తూ ఉన్నట్టు, అంటే ఇప్పుడు డబ్బుండే అమ్మాయిలు అహంకారంతో నిండిపోయింటారు. అహంకారంతోనే కొట్టాలనేసి ఈ విధంగా నటించి ఇప్పుడు రేపు నిజమైన అసలైన వారసురాలు కాదని తెలిసిన తర్వాత, అసలైన వారసురాలు నాకు తెలిసినంత వరకు సీరియల్ అయిపోయే వరకు తెలియదు అనుకోండి, అసలైన వారసురాలు కాదని తెలిసిన తర్వాత మన సూరజ్ కూడా జోష్నా లాగా మారిపోయేసి అక్కడ మన కార్తీక్ పైన ఏమన్నా రివెంజ్ ఏమన్నా తీసుకుంటాడా అనే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఆ క్యారెక్టర్ని అదర్ సీరియల్స్లో చూసినప్పుడు విలన్ క్యారెక్టర్ అయితే చేశాడు, కానీ ఇక్కడ మాత్రం సంప్రదాయాన్ని శుద్ధ పూసనిలాగా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సూరజ్ అనేవాళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేశారు. అంటే అత్తగారింటికి దారేదిలాగా మన పవన్ కళ్యాణ్ అలాగైతే వచ్చి వాళ్ళ కూతుర్ని బుట్టలు వేసుకుంటాడో అదేవిధంగా మన సూరజ్ వచ్చి అత్తారింటి దారేదిలాగా అత్తారింట్లోనే వచ్చి సెటిల్ అవుతా ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నాడు. ఇవన్నీ చూస్తా అంటే నాకు ఎక్కడో తేడా అయితే కొడుతుంది. చూద్దాం, కనీసం కార్తీక్ మళ్ళీ వచ్చిన తర్వాత పారిజాతం గారితో చింగ్ చెక్క అంటే దెయ్యాలు జరుగుతూ ఉన్నాయి. దీప వచ్చింది, ఎంత విధ్వంసం చేసిందో చూసావు కదా. అంటే అక్కడ దీప వచ్చింది, కార్తీక్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సూరజ్ వచ్చాడు, మన జోష్నాన్ని పెళ్లి చేసుకుంటాడు. జోష్నాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీ చింగ్ చెక్కలు మీరు ముగ్గురు, జోష్న, సూరజ్ అలాగే నువ్వు పారిజాతం గారు, మీరంతా చింగ్ చెక్కలు వేసుకొని మన కార్తీక్ బాబుని అయితే మరొకసారి అయితే ఇబ్బంది పెట్టండి. కార్తీక్ బాబుని క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేయండి రా బాబు. కార్తీక్ బాబు ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎలివేషన్ లేకపోతే మా కార్తీక్ బాబుని చూడాలనిపించడమే లేదు. స్క్రీన్ స్పేస్ ఏంటి మా కార్తీక్ బాబుకి? అన్ని సీరియల్స్ లాగా ఈ కార్తీక్ దీపం ఉండకూడదు అనేసి మనం అనుకుంటే, స్టోరీ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఇక్కడ కార్తీక్ అక్కడ సూరజ్ ప్లేస్లో ఉండి వాంటెడ్గా చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది.
మీకు ఎలా అనిపిస్తుంది కార్తిక్ బాబు క్యారెక్టర్ చూస్తా అంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.